ఒక ఎక్స్ అనేటువంటి కంట్రీ వై అనేటువంటి కంట్రీ పైన ఎక్కువగా ట్యాక్స్లను ఎందుకు వేస్తూ ఉన్నారు అంటే దానికి రీజన్స్ ఒకటి ఆ దేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీలను కాపాడటానికి స్వదేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్లను కాపాడటానికి విదేశాల నుంచి వచ్చేటువంటి ఎగుమతులు అంటే ఈ దేశానికి దిగుమతులు అంటే వై ఎగుమతి ఎక్స్లోకి వస్తే దాన్ని దిగుమతి అని అంటాం. అంటే అక్కడ ఎగుమతి ఇక్కడ దిగుమతి అంటే స్వదేశంలోకి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ దిగుమతులను తగ్గించాలనేటువంటి ఉద్దేశం. సో దిగుమతులను విదేశాలకు చెందినటువంటి దిగుమతులు కనుక దేశంలోకి వచ్చి తగ్గిస్తే తద్వారా డొమెస్టిక్లో ఉన్నటువంటి స్వదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ గణనీయంగా పెరుగుతుంది, వాటి యొక్క ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఒకవేళ డొమెస్టిక్ అంటే ఆ స్వదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది పెరగటం, ప్రజల దగ్గర నుంచి డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అయితే సో ఉత్పత్తి అనేటువంటిది పెరిగి తద్వారా ప్రజల దగ్గర నుంచి డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అయితే ఆ డిమాండ్ని మీట్ అవుతూ సప్లై కనుక చేస్తే క్రమేపీ ఆ దేశం యొక్క జీడిపి అనేటువంటిది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దాన్ని దేశస్థల ఆదాయం అని అంటాం, అది గణనీయంగా పెరుగుతూ ఉంటుంది అండి. సో ఎప్పుడైతే జీడిపి అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ ఉంటుందో ఇట్ లెడ్ టు ది ఇంక్రీజ్ ఆఫ్ మోర్ ఎంప్లాయ్మెంట్. సో ఉద్యోగ కల్పన ఎక్కువగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఉద్యోగ కల్పన అనేటువంటిది చేస్తూ ఉంటామో తద్వారా ప్రజల యొక్క జీవన శైలి మారుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది మెరుగుపడుతుంది. సో ఎప్పుడైతే ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది మెరుగుపడుతూ ఉందో తద్వారా ప్రజలలో లిటరసీ రేట్ అనేటువంటిది పెరుగుతుంది, ప్రజల యొక్క హెల్త్ అనేటువంటిది పెరుగుతుంది, దాని ద్వారా ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరగడం ద్వారా ప్రజలలో పనిచేసేటువంటి శక్తి పెరగడం ద్వారా ఉత్పాదన అనేటువంటిది గణనీయంగా పెరిగి తద్వారా దేశమో ప్రాంతమో నగరమో రాష్ట్రమో డెవలప్ అవుతుంది. అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. క్లియర్? సో అట్లా ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం మనం డిస్కస్ చేద్దాం. ఇటీవల అంటే మన భారతదేశంలో ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 13th ఎడిషన్ జరగబోతూ ఉంది. సో అది 30 సెప్టెంబర్ నుంచి 2 నవంబర్ 2025 మధ్య భారతదేశంలోనో అదేవిధంగా శ్రీలంకలోనో జరగబోతూ ఉంది. అంటే భారతదేశము ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్కి ఈ సంవత్సరము ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది శ్రీలంకతో కూడా కలిపి. క్లియర్? శ్రీలంక అండ్ ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించి ఒక అఫీషియల్ సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ దాన్నే అఫీషియల్ ఆంథమ్ ఫర్ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 అని పిలుస్తాం. అదే బ్రింగ్ ఇట్ టు హోమ్ అనేటువంటి ఒక అఫీషియల్ ఆంథమ్ని రిలీజ్ చేశారు.